మహాభారతం రాసిన వినాయకుడు. కైలాసంలో ఆ రోజు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కాని విఘ్నేశ్వరుడి మనసు మాత్రం ఒక గొప్ప ఆలోచనతో నిండి ఉంది. తన తల్లిదండ్రులతో తమ్ముడితో ఆడుకొని లడ్డూలు తిన్న తర్వాత అతను తన ప్రియమిత్రుడైన మూషికంతో కలిసి ఉద్యానవనంలో కూర్చొని లోకాల గమనాన్ని గమనిస్తున్నాడు. మిత్రమా మూషిక, ఈ లోకాలు ఎంత విచిత్రమైనవి కదా. ప్రతిరోజూ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఎన్నో గాథలు ముగుస్తున్నాయి. కాని యుగ యుగాల పాటు నిలిచిపోయే ఇతిహాసాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి ఒక గొప్ప జ్ఞానయజ్ఞంలో నేను భాగం కావాలని ఉంది. స్వామి, మీరు భాగం కావడమేంటి? మీరే ఎన్నో గాథలకు నాయకులు. మీ లీలలే గొప్ప ఇతిహాసాలు. మీ భక్తులు వాటినే కదా పాడుకుంటారు. అది నిజమే. కాని నా గురించి కాకుండా ఈ లోకం గురించి, ధర్మాధర్మాల గురించి, మనుషుల గురించి చెప్పే ఒక గొప్ప ఇతిహాసానికి నేను సేవ చేయాలని ఉంది. నా బలం, నా తెలివి కేవలం విఘ్నాలను తొలగించడానికే కాదు, ఒక గొప్ప జ్ఞానాన్ని ఈ లోకానికి అందించడానికి కూడా ఉపయోగపడాలి. మీ ఆలోచన చాలా గొప్పది స్వామి. కాని అలాంటి గొప్ప ఇతిహాసం ఎక్కడ ఉంది? దానిని ఎవరు సృష్టిస్తున్నారు? సమయం వచ్చినప్పుడు ఆ ఇతిహాసమే నన్ను వెతుక్కుంటూ వస్తుంది మిత్రమా. మనం సిద్ధంగా ఉండాలి. అదే సమయంలో భూలోకంలో వేదాలను విభజించిన మహానుభావుడు, గొప్ప తపస్వి అయిన వ్యాస మహర్షి తన మనసులో ఒక మహాసముద్రం లాంటి గాథను నింపుకొని తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడు. ఆ ఇతిహాసమే మహాభారతం. ధర్మం, అధర్మం, ప్రేమ, ద్వేషం, త్యాగం, కుట్ర, ఇలా మానవ జీవితంలోని అన్ని కోణాలను స్పృశించే ఆ అద్భుతమైన గాథను ఆయన తన తపశ్శక్తితో పూర్తిగా చూశాడు. కాని అతనికో పెద్ద సమస్య వచ్చింది. ఆహా, ఎంతటి అద్భుతమైన గాథ ఇది! కౌరవ పాండవుల చరిత్ర, శ్రీకృష్ణుడి లీల, భీష్ముడి ప్రతిజ్ఞ, కర్ణుడి త్యాగం, ఇవన్నీ కేవలం సంఘటనలు కావు, భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు. ఈ జ్ఞానాన్ని నేను లోకానికి అందించాలి. కాని ఎలా? ఈ ఇతిహాసంలోని భావాన్ని, లోతును అర్థం చేసుకుని నేను చెబుతున్న వేగానికి ఆగకుండా రాయగల సమర్థుడు ఈ భూమి మీద ఎవరూ లేరు. నేను చెప్పడం మొదలు పెడితే నా ఆలోచనల ప్రవాహం ఆగదు. మధ్యలో ఆగితే భావం దెబ్బతింటుంది. ఇప్పుడు నాకీ సహాయం చేయగలవారు ఎవరు? వ్యాసుడు ఎంత ఆలోచించినా అతనికి సమాధానం దొరకలేదు. చివరికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వ్యాస, నీ తపస్సుకు మెచ్చాను. నీ ఆవేదనకు కారణమేంటి? పితామహ, నేను మహాభారతాన్ని నా మనసులో రచించాను. కాని దానిని లిఖించగల సమర్థుడు నాకు కనిపించడం లేదు. దయచేసి మీరే ఒక మార్గం చూపండి. వ్యాస, నువ్వు సృష్టించింది సామాన్యమైన కావ్యం కాదు. అది 5వ వేదం. దానిని రాయడానికి సామాన్యులు సరిపోరు. ఆ పని చేయగలవాడు ముల్లోకాలలో ఒకడే ఉన్నాడు. ఆయనే ప్రథమ పూజ్యుడు, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, వినాయకుడు. నువ్వు వెళ్ళి ఆయన్ని ప్రార్థించు. నీ యజ్ఞాన్ని పూర్తి చేయగల సమర్థుడు ఆయనే. బ్రహ్మదేవుడి మాటలతో వ్యాసుడికి ఆశ కలిగింది. అతను వెంటనే కైలాసానికి బయలుదేరాడు. ఎన్నో కష్టాలనూర్చి చివరికి కైలాసానికి చేరుకుని వినాయకుడి కోసం తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. మహర్షి, మీ తపస్సుకు మెచ్చాను. మీకు కావలసిన వరమేంటి? గణపతి, నేను మహాభారతం అనే ఒక గొప్ప ఇతిహాసాన్ని రచించాను. దానిని లోకానికి అందించడానికి మీ సహాయం కావాలి. మీరు నా లేఖకుడిగా ఉండి నేను చెబుతుంటే దయచేసి రాయాలి. మీరు కాకుండా ఈ పనిని ఎవరూ చేయలేరు. మహర్షి, మీ కోరిక విచిత్రంగా ఉంది. నేను విఘ్నాలను తొలగించేవాడిని. కాని ఒక మహాకావ్యాన్ని రాయడం... సరే, మీ భక్తికి నేను కాదనలేను.
కాని నాదొక షరతు ఉంది. చెప్పండి స్వామి, మీ ఏ షరతుకైనా నేను సిద్ధం. నేను రాయడం మొదలు పెడితే నా లేఖని ఆగదు. మీరు కూడా చెప్పడం ఆపకూడదు. మీరు ఒక్క క్షణం చెప్పడం ఆపినా, ఆలోచించినా నేను రాయడం ఆపి అక్కడి నుండి వెళ్ళిపోతాను. మీకు సమ్మతమేనా? వినాయకుడి షరతుకు వ్యాసుడు ఒక్క క్షణం ఆలోచించాడు. ఆగకుండా 1,00,000 శ్లోకాలు చెప్పడం అసాధ్యం. కాని అతను కూడా గొప్ప తెలివైనవాడు. స్వామి, మీ షరతు నాకు సమ్మతమే. కాని నాది కూడా ఒక చిన్న షరతు ఉంది. ఏమిటది? నేను చెప్పే ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని మీరు పూర్తిగా గ్రహించిన తర్వాతే రాయాలి. అర్థం చేసుకోకుండా రాయకూడదు. తప్పకుండా. నేను జ్ఞానానికి అధిపతిని. నాకు అర్థం కాని శ్లోకం ఈ విశ్వంలోనే ఉండదు. మీ షరతుకు నేనొప్పుకుంటున్నాను. ఆ విధంగా మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప జ్ఞానయజ్ఞం ప్రారంభమైంది. వ్యాస మహర్షి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్లి మహాభారతాన్ని చెప్పటం మొదలుపెట్టాడు. వినాయకుడు తన పదునైన లోకనీతో తాళపత్రాలపై వేగంగా రాయటం ప్రారంభించాడు. ఆ దృశ్యం చూడ్డానికి 2 కళ్ళు చాలవు. వ్యాసుడి నోటి నుండి శ్లోకాలు గంగలా ప్రవహిస్తుంటే వినాయకుడి లోకని మెరుపులా కదులుతుంది. దేవతలు, ఋషులు ఆ అద్భుతాన్ని చూడటానికి ఆకాశంలో నిలబడ్డారు. అద్భుతం! నా స్వామి ఎంత వేగంగా రాస్తున్నాడో! వ్యాస మహర్షి కూడా చాలా గొప్పవారు. వారిద్దరి మధ్య జరుగుతున్నది కేవలం రాయడం, చెప్పడం కాదు. ఇదొక మేధో యుద్ధం. కొన్ని గంటలు, రోజులు గడిచాయి. వ్యాసుడు అలసిపోతున్నాడు. అతనికి తర్వాతి శ్లోకం ఆలోచించుకోవడానికి కొంచెం సమయం అవసరమైంది. అప్పుడతను తన షరతును ఉపయోగించుకున్నాడు. ద్వౌ యుధిష్ఠిరా. ఆ శ్లోకం చాలా గూఢమైన అర్థంతో ఉంది. వినాయకుడు ఒక్క క్షణం ఆగాడు. ఆగండి మహర్షి, ఈ శ్లోకంలో ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. దీనిని నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి. వినాయకుడు ఆ శ్లోకం యొక్క అర్థాన్ని గ్రహించడానికి కొన్ని నిమిషాలు పట్టింది. ఈలోగా వ్యాసుడు తన తర్వాతి 1000 శ్లోకాలను మనసులో సిద్ధం చేసుకున్నాడు. వినాయకుడు అర్థం చేసుకున్న వెంటనే అర్థమైంది చెప్పండి అన్నాడు. మళ్లీ యజ్ఞం కొనసాగింది. ఇలా వ్యాసుడు అలసిపోయినప్పుడల్లా ఒక క్లిష్టమైన శ్లోకాన్ని చెప్పడం, వినాయకుడు దాన్ని అర్థం చేసుకునేలోపు వ్యాసుడు విశ్రాంతి తీసుకోవటం. ఇలా వారిద్దరి మధ్య ఆ జ్ఞానయజ్ఞం అద్భుతంగా సాగింది. నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మహాభారతం చివరి దశకు చేరుకుంది. వారిద్దరి వేగానికి, శక్తికి వినాయకుడు రాస్తున్న లేఖని వేడికి కరిగిపోయి విరిగిపోయింది. స్వామి, లేఖని విరిగిపోయింది. ఇప్పుడు ఎలా? ఈ యజ్ఞానికి ఆటంకం కలిగింది. అయ్యో, ఎంత అపచారం జరిగింది! ఆగండి మహర్షి, మీరు చెప్పడం ఆపకండి. జ్ఞాన ప్రవాహం ఆగకూడదు. ఒక నిర్జీవమైన వస్తువు ఈ గొప్ప యజ్ఞానికి ఆటంకం కాకూడదు. వినాయకుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కుడివైపున్న దంతాన్ని టప్పుమని విసిరేశాడు. ఆ దంతాన్ని లేఖనీగా మార్చుకుని తిరిగి రాయటం మొదలుపెట్టాడు. ఆ దృశ్యాన్ని చూసి వ్యాసుడి కళ్ల నుండి నీళ్లొచ్చాయి. దేవతలు ఆశ్చర్యపోయారు. జ్ఞానం కోసం వినాయకుడు చేసిన ఆ త్యాగానికి ముల్లోకాలు తలవంచాయి. గణపతి, నువ్వు దేవుడివి మాత్రమే కాదు, త్యాగానికి ప్రతిరూపం. జ్ఞానం కోసం నీ దేహంలోని భాగాన్నే త్యాగం చేశావు. నువ్వు లేకపోతే ఈ మహాభారతం లేదు. చివరికి మహాభారత రచన పూర్తయింది. స్వామి, మీ సహాయం లేకపోతే ఈ కార్యం అసాధ్యం. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మహర్షి, ఇది నా అదృష్టం. ఇంత గొప్ప జ్ఞాన యజ్ఞంలో నేను భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. మీలాంటి గొప్ప ఋషితో కలిసి పనిచేయడం నాకు గర్వకారణం. వినాయకుడు కైలాసానికి తిరిగొచ్చాడు. అతని విరిగిన దంతాన్ని చూసి పార్వతీదేవి కంగారు పడింది. నాయనా, ఇదేమిటి? నీ దంతం ఏమైనది? ఏ రాక్షసుడైనా నీతో యుద్ధం చేశాడా? లేదమ్మా, ఇది యుద్ధంలో విరిగింది కాదు, ఒక జ్ఞాన యజ్ఞంలో త్యాగం చేయబడింది.
ఈ రోజు నుండి నేను ఏకదంతుడిగా పిలువబడతాను. నా ఈ రూపం జ్ఞానం కోసం చేసే త్యాగం ఎంత గొప్పదో లోకానికి గుర్తు చేస్తుంది. అవును తల్లి, ఈ రోజు నా స్వామి ఒక కొత్త పేరును, ఒక గొప్ప కీర్తిని సంపాదించుకున్నారు. నేను చాలా గర్వంగా ఉన్నాను. కథలోని నీతి: జ్ఞానం యొక్క గొప్పదనం, పట్టుదల గురించి ఈ కథ మనకి చెబుతుంది. జ్ఞానం కోసం చేసే ఏ త్యాగమైనా గొప్పదే. రాము, రమణ, పార్దు స్నేహితులు. వాళ్ల తల్లిదండ్రులందరూ కూలీ పని చేసుకునే రోజు కూలీలు. పాపం, వారికి పని చేయకపోతే పూట గడవని పరిస్థితి. అయితే వారు కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు. పిల్లలు కూడా అప్పుడప్పుడు పనుల్లో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉంటారు. అదే ఊరిలో శ్రీను, జగన్ అనే అన్నదమ్ములు ఉండేవారు. వారి తండ్రి ఆ ఊర్లోనే బాగా డబ్బు కలిగిన వ్యక్తి. శ్రీను స్నేహితులు కూడా అందరూ డబ్బున్నవాళ్లే. శ్రీను వాళ్ల నాన్న పేదవారిని త్వరగా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఆ కారణంగానే పిల్లలకి కూడా కేవలం డబ్బున్న స్నేహితులు మాత్రమే ఉండేవారు. రే తమ్ముడు, పోయినసారి అమ్మమ్మ వాళ్ళింటికెళ్ళినప్పుడు వినాయక చవితిని అక్కడ పిల్లలందరూ కలిసి ఎంత బాగా చేసుకున్నారో కదా. మనం ఒక్కసారి కూడా అలా చేయలేదిక్కడ. అవునరా అన్నయ్య, అయినా ఇక్కడేమో నాన్న ఎప్పుడూ తన వ్యాపారం పనుల్లో ఉంటారు. ఇంకా అమ్మేమో మనం ఇంటికొచ్చేసరికి భోజన ఏర్పాట్లు చేయడానికి సమయం సరిపోతుంది. ఎలాగైనా మనం ఈ సంవత్సరం వినాయక చవితి చేసుకుందాంరా. పద, అమ్మని అడుగుదాం. అలా వాళ్ళిద్దరూ కలిసి తల్లి దగ్గరికి వెళ్తారు. అమ్మా, అమ్మా, ఈసారి మనం అందరం కలిసి వినాయక చవితి చేసుకుందామమ్మా. అవునమ్మా, పోయినసారి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎంత బాగా చేశారో తెలుసా? మీ నాన్నగారు వ్యాపారం పని మీద పట్నానికి వెళ్తున్నారు కదా, మళ్ళీ వారం రోజుల వరకు రారు. ఆయన లేకుండా నేనేం చేయగలను చెప్పండి? అలా కాదమ్మా, ఎలాగైనా నువ్వే చేయించాలి. అలా అయితే ఒక పని చేయండి పిల్లలు. మీ స్నేహితులుంటారు కదా, వాళ్లతో కలిసి మండపం ఏర్పాటు చేసుకోండి. డబ్బు కావాలంటే నేనిస్తాను. మా మంచి అమ్మ. తల్లి ఒప్పుకోవడంతో శ్రీను, జగన్ ఇద్దరూ కలిసి తమ స్నేహితులు కృష్ణ, శశి దగ్గరికి వెళ్తారు. కృష్ణ తల్లిదండ్రులు కూడా వారికి సమయం లేదని, పిల్లలందరూ కలిసి చేసుకోమని డబ్బు ఇస్తామని అంటారు. దాంతో వాళ్ల దగ్గర డబ్బులుంటాయి. కాని ఏ పని ఎలా చేయాలో తెలియక అయోమయంగా ఒక చెరువుగట్టు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. రే, మన దగ్గర డబ్బులున్నాయి, కాని ఏం చేయాలో తెలియడం లేదు. నాకొక స్నేహితుడున్నాడ్రా, వాడి పేరు రమణ. మనకేమైనా సహాయం చేయగలుగుతాడేమో అడుగుదాం. కాని వాళ్ళు పేదవాళ్ళు కదా. మనం వాళ్లతో కలిసి తిరిగాం అంటే మన తల్లిదండ్రులు ఏమంటారో మరి. మంచి పని కోసం ఏం చేసినా ఎవరు ఏమనరు. అప్పుడు వీళ్ల నలుగురు కలిసి రమణ ఉండే చోటుకి వెళ్తారు. అరే రమణ, మేము వినాయక చవితి చేయాలి అనుకుంటున్నాం. మాకొంచెం సహాయం కావాలరా. డబ్బులు కూడా ఉన్నాయి, కాని ఏం చేయాలో తెలియడం లేదు. వినాయక చవితి చేయడానికి డబ్బులెందుకురా? మీరు నలుగురున్నారు కదా, నా స్నేహితులు ఇంకో ఇద్దరున్నారు. అందరం కలిసి తలా ఒక పని చేస్తే అన్ని సిద్ధమవుతాయి. సరేరా, అయితే ఎవరేం చేయాలో చెప్పు, అందరం కలిసి చేద్దాం. రాము, పార్థుని కూడా తీసుకురావాలి ముందు. అలా రమణ వెళ్లి తన స్నేహితులు పార్థు, రాముని తీసుకుని వస్తాడు. ముందు మనం వినాయకుడికి పందిరి వేయడానికి కట్టెలు, కొబ్బరి ఆకులు తీసుకుని రావాలి. అందరం కలిసి వెళ్దాం. అప్పుడు వాళ్ళందరూ కలిసి పొలానికి వెళ్తారు. అక్కడ వారికి అవసరమైన కట్టెలను, కొబ్బరి ఆకులను, ఇంకా తాటాకులను కోసుకొని తీసుకొస్తారు. అందరూ కలిసి పందిరిని సిద్ధం చేస్తూ ఉంటారు. అరే, పందిరి సిద్ధం చేస్తున్నాం, బాగానే ఉంది. మరి వినాయకుడి బొమ్మ కావాలి కదా, ఎలా? మన పార్దు మట్టితో వినాయకుడి బొమ్మను చాలా బాగా చేస్తాడు. అవునా? మట్టితో వినాయకుడి బొమ్మ ఎలా చేస్తారు? మేమెప్పుడూ వినాయకుడి బొమ్మను కొనుక్కోవడమే తప్ప తయారు చేయలేదు. అయితే నేను మీ అందరికీ వినాయకుడి బొమ్మ ఎలా చేయాలో నేర్పిస్తాను. ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడినే పూజించండి. అలాగే పార్దు. అప్పుడు వాళ్ళందరూ కలిసి పొలానికి వెళ్లి మట్టి తవ్వి తీసుకుని వస్తారు. పార్దు ఆ మట్టిలో నీళ్లు కలిపి ఆ తర్వాత చక్కగా వినాయకుడి బొమ్మను తయారు చేసి చూపిస్తాడు. ఆ బొమ్మను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. పార్దు, నిజంగా చాలా అద్భుతంగా తయారు చేశావు. రేపే కదా వినాయక చవితి, మరి పూజలెలా? మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేయాలో వివరంగా ఉంటుంది. అయితే ఆ పుస్తకంలో ఉన్నట్టే చేద్దాం. అప్పుడు కృష్ణ ఇంటికి వెళ్లి పుస్తకం కూడా తీసుకుని వచ్చి మండపంలో పెడతాడు. మరి రేపు వినాయకుడికి ప్రసాదమెలా?
వినాయకుడికి పత్రి పెట్టడం ముఖ్యం. అందులోనూ గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టం. పొద్దున్నే స్నానం చేసి మనమందరం కలిసి పొలానికి వెళ్లి గరిక మరియు పత్రి తీసుకుని రావాలి. దాంతోపాటుగా పూలు, మామిడాకులు తెచ్చి మండపాన్ని అలంకరించాలి. అలాగే రమణ. తర్వాత రోజు ఉదయాన్నే లేచి అందరూ తలస్నానం చేసి పువ్వులు కోసుకొని వచ్చి మరింత అందంగా అలంకరిస్తారు. దాంతోపాటు ఎవరి ఇంట్లో వారు ఒక్కో రకమైన ప్రసాదాన్ని చేయించుకొని వస్తారు. అందరూ ఒకరి పక్కనొకరు కూర్చుంటారు. శ్రీను పూజ చేయటం ప్రారంభిస్తాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననామహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. అలా పూజ అయ్యాక స్వామివారికి నైవేద్యం పెడతారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేస్తూ ఉంటారు. 4 రోజుల తర్వాత శ్రీను వాళ్ల నాన్నగారు ఊరి నుండి వస్తారు. నాన్నగారు, మేము వినాయకుణ్ణి పెట్టుకుని రోజూ పూజ చేస్తున్నాం. ఆదివారం నిమజ్జనం కూడా చేస్తున్నాం. మీరు కూడా రండి నాన్నగారు. ఎవరెవర్రా? నేను నా స్నేహితులు కృష్ణ, శశి, పార్థు, రమణ, రాము. ఈ రాము, రమణ, పార్థు ఎవర్రా? మన ఊర్లోనే ఉంటారు నాన్న, కొంచెం పేదవాళ్ళు. వాళ్లతో తిరగవద్దు అని, వాళ్ళకి దూరంగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు? అది కాదు నాన్న, వాళ్ళు చాలా మంచివారు. చిన్నపిల్లవాడివి, నీకేం తెలుసురా? వాళ్ళు అలా మంచిగా నటిస్తూనే డబ్బులు కాజేయాలని చూస్తారు. ఇప్పటివరకు మీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారో చెప్పండి. వాళ్ళు మంచివాళ్లు కాదు అని నేను చెప్తాను. ₹1 కూడా తీసుకోలేదు నాన్నా. మేం డబ్బులిస్తామని చెప్పినా వాళ్లే వద్దని చెప్పారు. కేవలం అమ్మ ఒకరోజు ప్రసాదం చేసిచ్చింది అంతే. ఏంటి, నిజంగా మీ దగ్గర ₹1 కూడా తీసుకోలేదా? అవునాన్నా, కావాలంటే జగన్ను కూడా అడగండి. జగన్ మాత్రమే కాకుండా కృష్ణ, శశి కూడా జరిగిన విషయమంతా రాఘవకి చెబుతారు. ఇప్పటివరకు పేదవాళ్లంటే డబ్బు లేకపోవడం వలన డబ్బు కోసం ఏదైనా చేస్తారు అనుకున్నాను. డబ్బున్నవాళ్లు కనిపిస్తే మాయామాటలు చెప్పి దోచుకుంటారనుకునేవాణ్ణి. కాని వాళ్ళ పిల్లల్లో కూడా ఇంత నిజాయితీ ఉందంటే వారు ఎంత మంచివారో అర్థమయ్యింది. నేను తప్పకుండా వస్తాను. అలా నిమజ్జనం రోజు పిల్లలందరి తల్లిదండ్రులు కూడా అక్కడికొస్తారు. పేద, ధనిక తేడాలు వారి బట్టల్లో కనిపించినా కూడా వారి మనసుల్లో ఏమాత్రం తేడా లేదు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. అందరూ కలిసి వినాయకుడున్న బండిని లాగుతూ ఆ ఊర్లో ఉన్న కాలువ వరకు తీసుకుని వెళ్తారు. అప్పుడు పిల్లలందరూ కలిసి వినాయకుడిని బండి మీద నుండి జాగ్రత్తగా దింపి కాలువలో నిమజ్జనం చేస్తారు. అలా వారి వినాయక చవితి ఘనంగా ముగుస్తుంది. అయితే పేదవాళ్ల నిజాయితీ తెలుసుకున్న రాఘవ వారి కష్టాల గురించి కూడా తెలుసుకుంటాడు. తన వ్యాపారంలో ఆ పిల్లల తల్లిదండ్రులకు మంచి పని ఇస్తాడు. అంతేకాదు, వారికి మంచి జీతమివ్వటమే కాకుండా వారి పిల్లల చదువు బాధ్యత కూడా తానే తీసుకుంటాడు. దాంతో రాము, రమణ, పార్థుతో పాటుగా వాళ్ల తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. అప్పటి నుండి రాము, రమణ, పార్థు, శ్రీను, జగన్, కృష్ణ, శశి అందరూ కలిసిమెలిసి ఒకే పాఠశాలలో చదువుకుంటూ మంచి స్నేహితులుగా ఉంటారు. అలా ఒక వినాయక చవితి వారి జీవితాల్లో ఎంతో మంచి మార్పు తెస్తుంది.